తెలియదండి. కూర ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఎందుకు మాట్లాడతావు? నీకేం పని? అమ్మ మాట్లాడు కూడా తప్పు కాదు. ఫోన్ చేస్తున్నావు ఇట్లా కాదు. ఏడుంటావు రాను ఏడుంటావు ఏందన్నా మాట్లాడేది రెండు బైరీలే నా పూరోడా నాకు తెలియదు. ఎమ్మటి ఎందుకు కడుతున్నావు? ఏమో జిమ్రా ప్రేమదోమ నడిపిస్తున్నావు జిమ్లా. ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది, ఇంట్లోకి ఎట్లా వెళ్తుందని చూడాలని లేదా? ఇంట్లో ఇప్పుడు నేను మమ్మీ డాడీకి ఏం చెప్పాలి? టు అవర్ ఛానల్. ఈరోజు కంటెంట్ ఏంటంటే అన్న వాళ్ళ చెల్లెతోటి ప్రాంక్ చేస్తున్నాం. మాకు తెలుసు ప్రాంక్ చేస్తున్నట్టు, ఆమెకు తెలియదు. ఈ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అన్న వాళ్ళకి బయట ఆపిస్తాం, ఓల్తండలో కొంత పిలిచినట్టు చేపించి స్టార్ట్ చేస్తాం వీడియో. ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాతనే పిలుస్తాం, లేకపోతే ఎట్లనో అట్లా చేస్తాం. అంతేనా? ఓకే, చూడు ఆనేలో తగలబెట్టండి సార్. ఇక్కడ బుక్ అయింది నన్ను బుక్ చేస్తున్నారు. పోతినా తిట్టినా నా సంబంధం. నిన్నే కొడతారా? నన్ను కొట్టినా మా అన్న చూసుకుంటాను. తెలియదండి. కూర ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. పీటీ తీసుకోలేదంట. హలో అన్నా, ఇక్కడ కూడా మీ చెల్లెతో పులిగొరగలుగుతా అవ్వనా? మీ అక్క వాళ్ళు వచ్చిరాడా? తెలియకుండా ఇట్లా మాట్లాడుతున్నావు అంత నువ్వు? నేను చెప్పినా మీ చెల్లెమో చేస్తుంది జిమ్ అని చెప్పేసి పోయి అని చెప్పి. అది నాకు చెప్పేది ఇంట్లోకి జిమ్కి వెళ్తున్నా అన్న అంటే సరే అన్న. నేను జిమ్ కి వెళ్తున్నా అంటే కోవిడ్ జిమ్ లో జాయిన్ చేయమని ఎవరైతే వద్దని చెప్పి అమ్మాయి వచ్చింది. ఈ రోజు కొత్తగా వచ్చింది అన్న అయితే అడుగుతున్నాడు. అంతే. ఏం అడుగుతుంది ఇక్కడ? నీకేం అవసరం అంత మాట్లాడడం? నేనే మాట్లాడుతున్నా, అబ్బాయి మాట్లాడుతున్నా. ఓరా ఎక్కడ ఉంటావు నువ్వు? ఏంది మా చెల్లితో ఏంది ఇదంతా? ఇక్కడ ఉంటాను. ఎక్కడ ఉంటావు? ఇక్కడే. అయితే ఏంది మాట్లాడమేది నువ్వు? ఉంటుందని తెలుసా? అయితే జస్ట్ మాట్లాడదామని వచ్చింది. చూడు ఏం మాట్లాడతలేవా? ఆమె ఏమంటుంది నీతో? నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావు అప్పుడు? నీకు ఇంట్లోకి పంపించేటప్పుడు తెలియదా ఏం చేస్తున్నావు అని? జిమ్ లో జాయిన్ చేయకు అని చెప్పిన. ఇన్నావా? జాయిన్ చేసిన లేదు. అబ్బాయి ఈ రోజే జాయిన్ అయిందంట. అన్నయ్య వాళ్ళ లోపల ట్రైనర్స్ ఉంటారు, మాట్లాడమంటే డైరెక్ట్ వచ్చి మిమ్మల్ని అడగమన్నారని నేనేమో చెప్తున్నాను. ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది, ఇంట్లోకి ఎట్లా వెళ్తుందని చూడాలని లేదా? నేను అమ్మాయితో నీకేం పని? చూసి మాట్లాడదామని. ఎందుకు మాట్లాడతావు? నీకేం పని? ఏం పని? నిన్ను అడగాలి. చెప్పు, నీకేం పని? మాట్లాడదామని వచ్చింది. ఇప్పటిదాకా మాట్లాడి ఇప్పుడు మళ్ళీ మాట్లాడుకొచ్చా వాళ్ళకి చెప్పు. ఏం మాట్లాడతావు? ఇప్పటిదాకా మంచిగా మాట్లాడినా. ఇప్పటిదాకా మంచిగా మాట్లాడు. పిచ్చి పిచ్చి ఉందా వాళ్ళు? లేదా ఇప్పటిదాకా మంచిగా మాట్లాడు. ఏడుంటావు రాను ఏడుంటావు ఏడుంటావు పోనీ పోరోడు మాట్లాడు, మాట్లాడేసి పోరోడు ఏమనుకోరు. పోరాడైతే అదే మీ చెల్లెను అక్కనే చేస్తే నువ్వు ఓకేనా? నీకు అన్నా నేనే ఫోన్ చేసినాక సరే అన్న మా చెల్లె అని చెప్పి అనుకుని నీకు ఫోన్ చేసిన. నేను అడగక్క వాళ్ళు ఫోన్ చేసిరాక
వాడు ఫోన్ చేస్తేనే తెలిసింది మీ చెల్లె చేసే ఆ, వాళ్ళు నువ్వేం చేస్తున్నావు ఇంట్లోకి నేనేం వెళ్ళేటప్పుడు చేస్తాను? వాడు- దానికేంటి పట్టుకొని కూర్చున్నా నేను అప్పటి నుంచి ఇక్కడ పట్టుకుని ఆ ఏం చేస్తుండో కథలు తెలియాలి కదా. ఇదేనా నువ్వు ఇంట్లోకి వచ్చింది నేను ఏం చేస్తాను? అయినా నా నీకు అబ్బాయి వచ్చేస్తాం వచ్చిండు. పని, నా అమ్మాయిని అబ్బాయిని వదిలేసి వదిలేసి వెళ్ళి జిమ్కి వచ్చే వచ్చే అమ్మాయిని వాడేమో నువ్వు తెలుసు అది అంటున్నావు చేయడానికా? కదా. అబ్బాయిని ఈ వదిలేసి మాట్లాడుతున్నా అమ్మ కాదు, మాట్లాడు నేను కూడా తప్పే పోలీస్ కాదు. స్టేషన్కి ఫోన్ చేస్తున్నావు ఇట్లా కాదు. వాడు అడిగితే ఆగా నేను తెలియదు మాట్లాడు, అన్నావు. వాడేమో మాట్లాడు. మాట్లాడుతున్నావు నాకు అనుకున్నా. తెలియదు అబ్బాయి. ఏయ్, నీకు తెలుసా నేను ఎప్పుడైనా నీతో మాట్లాడినా? లేదు. మా తమాషా చేస్తున్నావు, వాళ్ళకి చెప్పనీకి వస్తలేదా? వాళ్ళు ఏంది ఎట్లా మాట్లాడినా వచ్చి అర్థం చేసుకుంటారు జస్ట్ వాళ్ళు. మాట్లాడదామని వచ్చాను. జస్ట్ ఎట్లా మాట్లాడుతారు అబ్బాయి? జిమ్కి వచ్చింది పని ఏంది? వర్కౌట్ చేయాలి. నువ్వు ఈ వర్కౌట్ చేస్తున్నావు వచ్చి జిమ్కి? ఎవరు లేరు కానీ అందుకు మాట్లాడేసి ఎవరు లేరంటే ఎవర్రా మీరంతా? లేకుంటే ఎట్లా మాట్లాడతావు నువ్వు? ఎవర్రా మీరంతా? జిమ్కి వచ్చి పిల్లలతో మాట్లాడడానికి కాదు. మాట్లాడ తప్పే కాక అమ్మ కూడా మాట్లాడింది కాక మాట్లాడకుండా చూడు వెళ్ళిపోవచ్చు ఇప్పుడు కాక. ఏమంటుందో. నేనేం అన్నా ముందు పోయి కనుక్కో అని చెప్పిన. అయినా నీకు చెప్పినప్పుడే ఇట్లా కోయట్ జిమ్ లలో జాయిన్ చేయకు. అయినా జిమ్ ఎందుకు ఇప్పుడు ఇంటికాడ వాకింగ్ చేసుకుంటే అయిపోతుంది అని చెప్తే విన్నావా? వినకుండా జాయిన్ చేసిన. చూడు ఇప్పుడు ఏం చేస్తున్నావు మీ ఆ చెల్లె? మంచి కొరకు అన్నీ చేసిన జిమ్లో జాయిన్ చేయించిన వచ్చినప్పుడు కూడా ఆయనకు అడిగిన ఎవరు అట్లా ఏముండదు అని చెప్పి ఏందన్నా మాట్లాడేది? రెండు బైరీలేయి మాట్లాడేది ఏముంది? ఈడుంటావురా నువ్వు? ఏం అవసరం మాట్లాడనీకే? కొట్లాడకురు మాట్లాడరు. పోరోడు తెలియదు అన్న, పోరోడా నాకు తెలియదు. ఆగేది ఎందుకన్నా? పోరోడు తెలియదు. అరే చెప్పురా, తెలియక అయ్యిందని ఏదో ఒకటి చెప్పు. వచ్చి నిలవాడి కాదు ఇప్పుడు దెబ్బలు తింటా అలా చేతిలా. లేదా? మళ్ళా ఏదో ఒకటి చెప్పు. ఏం మాట్లాడకుండా సైలెంట్ ఉంటే ఎట్లా రా బాయ్? నా తప్ప ఆమె మాట నమ్మ తప్ప కూడా ఉంది అన్న. మళ్ళీ అదే అంటున్నాడు. చెప్తున్నా నేను కొడతా. మాట్లాడినా నీకు ముందు పోయి తెలియదు కనుక్కో అని మాట్లాడు చెప్పిన. అది ఒక్క మాట అంతసేపు బ్లాక్ చేసిరా. నువ్వు ఏం అడిగినా? ఇక్కడ ఏముంటది ఎట్లా కాదు. ఉంటది కనుక్కుంటా. అప్పుడే వాసవన్న వస్తే వాసవన్న కానీ నేను బి చూసినా అన్న, ఏం పని బాబు? నేను బి చూసినా ఆమె చేయగలిపింది చేయగలిపింది కానీ చేయగలిపింది హాయ్ అంటే హాయ్ అన్న అంతే. ఆయన అంట కదా. అంటే తెలియకుండా చేయగానే ఇచ్చిరా మళ్ళీ నీకేమైతే తెలివి? నీకుందిగా తెలివి. అంటే నువ్వు నేను తెలియని నేను అమ్మాయితో ఇస్తాను ఎట్లా నాకు మాట్లాడతావు? ఇచ్చేస్తుంది. తెలియనప్పుడు ఎట్లా ఇస్తాను నాకు చేయకండి మరి. జిమ్ లో అన్నయ్య వాళ్ళు అందరూ ఉంటారు, వచ్చినాక వెంటనే హాయ్ అంటారు. నేను ఎప్పుడైనా నార్మల్గా చూసానేమో అట్లనే అనుకోను. కావచ్చు. ఆయన ఏమో తెలియదు అంటే నువ్వేమో తెలుసు అంటున్నాడు. నాకు తెలియదు అన్న ఆయన. తెలియకుండా చేయకండి ఇచ్చేస్తా. ఆడడిగింది కరెక్టే. నువ్వు అతి తెలివి ప్రయోజనం చెప్పు. అర్థమవుతుందా? ఇప్పుడు ఏం చేద్దామంటావు ఇప్పుడు నీ పని? జిమ్ లోకి వచ్చేది ఎందుకేనా? ఫిట్నెస్ కోసం ఉంది. చెప్పు. అన్న నా తప్పు ఉందన్న. సరే ఆమె షేకండ్ ఇచ్చింది కదా అన్న. నేను జస్ట్ సరే అన్న నువ్వే చూసినావు. నేను చేసినా వచ్చినా చక్కగా షేకండ్ ఇచ్చినా లేదా? ఎక్కువ తక్కువ ఏమైనా మాట్లాడినా? సెకండ్ ఎట్లా ఇస్తావు? నీకు తెలియని అమ్మాయితోనైతే నాకు తెలుసు. ఎట్లా ఇస్తావు? నీకు ఎట్లా ఆమెకు తెలుసు? తెలియదుగా. నువ్వు ఎప్పుడు వచ్చినావు అరే జిమ్కి? అరే అరే. 3 months నుంచి చూస్తున్నా. అమ్మ 3 months నుంచి చూస్తున్నప్పుడు అరే కాదు రావు, ఇప్పుడే కొత్తగా అని చెప్పింది ఆ పిల్ల. నువ్వు కొత్త అన్నప్పుడు మళ్ళీ 3 months కింద చూస్తున్నా. కిందనా? కింద ఏం పని రా? అరే నువ్వు జిమ్ కోసం వచ్చినావా? ఆమె కోసం వచ్చినావా? అదే నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. అర్థమైతే జాబు ఇది స్టోరీ. మాట్లాడానా? అరే బుద్ధన్న పూరోడు రారా చచ్చిపోతావా దాంతో కొడితే నువ్వు. మళ్ళా నీకు సాగు మళ్ళీ అదొక నెత్తి నొప్పి. కాదురా భయ్ ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు ఆమె ఏమంటారానా? జస్ట్ ఇంట్లో మా నీకు పైసలు కట్టింది ఎందుకు? జిమ్ చేసుకోమనా లేకపోతే ఇవన్నీ ఏమని చెప్పా? జిమ్ చేసుకో. మరి మనం వీడికి వచ్చి ఏం చేస్తున్నావురా? జస్ట్ మాట్లాడినా తప్ప. ఎందుకు మాట్లాడతావు? నీ పని నువ్వు చేసుకోవాలి. ఆమెతో నీకేం సంబంధం? నేను తప్పు ఉందని ఒప్పుకుంటున్నానా? ఆమె కూడా మాట్లాడింది కదా. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నీ మీదకే ఇస్తున్నాడు కదా. నువ్వేం చేసుకున్నావు? ఆమెను ఫస్ట్ అడుగురు మరి ఎందుకు మాట్లాడింది అడుగు. ఏం మాట్లాడతలేవు మరి? మాట్లాడు. మొత్తం నీ మీదనే చేస్తున్నావు. నువ్వు ఏమన్నా మాట్లాడినావు అంతటి? మరి ఏం మాట్లాడకుండా ఏమంటాడు? నిన్నే అంటుండగా మరి. ఏమైనా మాట్లాడిందా నేను? ఏమన్నా చెప్పు చెప్పు. మా అక్క మా అన్న ఇంకా వదిన వచ్చారు. ఏడుంటావు అంటే పక్కగా లేదా? ఇంకా నువ్వు అడిగితే చెప్పినా నేను లేదు పక్కగా ఉన్న మా ఇల్లు ఇక్కడ అడ్రస్ రా అని చెప్పి. ఎందుకు అడిగినావు నన్ను ఇక్కడికి వచ్చి? అనుకుందాం. ఏం అనుకుంటావు? ఏడుంటారా? ఏం చేస్తావు అనుకోను? ఏం చేయాలి? జస్ట్ బండి వేసుకున్నాను కూర్చుని. ఎందుకు చంపలలో కొట్టుకోనిక? ఏం పడవాడు నీకు? ఏ కింద డోర్ ఎమ్మటి ఎందుకు కడుతున్నావురా నువ్వు? ఎమ్మటి ఎందుకు కడుతున్నావు? ఏమవసరం ఉంది? కాదురా నాకు ఒకటి అర్థమైతే జిమ్కి వచ్చినావు వర్కౌట్కి అంటే నువ్వు కింద ఎందుకు ఎంబడబడుతున్నావు? అంటే ఈ పిల్ల ఎంబడిన పడ్డా ఇంకా ఎంత జిమ్కి
వచ్చిందమ్మ. అగో ఏమ్రా ప్రేమదోమ నడిపిస్తున్నావు జిమ్లా? నిజమా నా నా కొట్టేసా నా చెప్పేస్తున్నా ముందే కొట్టేసా. చూస్తున్నా వచ్చిన వెంటనే షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు అర్థం చేసుకో నువ్వు. అవురా బే పిల్ల చూడలే అంటే నేను నిన్నే చూసిన అంటుంది కదా. మరి షేక్ హ్యాండ్ ఎట్లా ఇస్తుందా నువ్వే చెప్పు ఒక మాట. నువ్వు ఇంటెలిజెంట్ ఫెలో. ఎందుకు ఇచ్చినవురా బే? సరే నేను ఇచ్చిన నా తప్పైపోయింది. ఆమె ఎందుకు ఇచ్చింది? ఆమె తప్పైపోయింది. సరే నేను ఇచ్చిన మాట్లాడిపోయింది. నాకు అడ్రస్ అడితే అడ్రస్ చెప్పేస్తుంది కదా. అడ్రస్ ఎట్లా చెప్పినావు మళ్ళా నువ్వు? చెప్పినా నీకు జస్ట్ గల్లీలో ఉంటా అని చెప్పినా. ఎందుకు భయపడుతున్నావురా? ఇప్పుడైతే లవ్ అన్నో ప్రేమ అన్నో దోమ అన్నో ఎందుకు భయపడుతున్నావు? కొట్టే వరకు చూసుకోకు చెప్తున్నా, మంచిగా చెప్పు. మా అన్న అంతా వదినొచ్చారు, వాళ్ళు ఏమైనా నన్ను ఇంటికి పోయినాకంటే మాత్రం చెప్తున్నా ఘోరంగా ఉంటుంది నీ సంగతి. అమ్మ తప్పక్క నేను వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తే తప్ప. ఎట్లయితే అక్క నీకు కొంచెం రెస్పెక్ట్ ఇద్దామని. ఏమంటారా మళ్ళీ ఏం లొల్లిది? ఇప్పుడు ఏమంటది అడిగేసా అన్న. నేను ఎందుకు అడుగుతారా? నువ్వు అడుకోవాలి. నేను 3 months నుంచి కింద దిగుతా 3 చూసేదానా? చూడలే అంటుందిరా అబ్బాయి. 3 చూసేది. అన్నా అని కాదన్నా, ఈమెను అడుగు ఫస్ట్. చెప్పు సక్క చెప్పు. వాడేమో చూసిండంటు నువ్వేమో చూడలేదు అంటున్నావు. నేను చూడలేదు అన్న, తెలియదు ఆ అబ్బాయిని ఎప్పుడు చూడలేదు, ఇప్పుడే first తెలియదు అంటుంది కదా. మళ్ళీ చూడండి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? మా సార్ ఎంత ఇంటెలిజెంట్. నేను భయపడతలేను. మళ్ళీ ఎందుకు తడబడుతున్నావు? అసలు నేను అనాలి అసలు. నువ్వు ఎందుకు ఆపుతున్నావు? చూడు ఏం లేదంటున్నావు మరి ఆపుతున్నావు. అరే ఈడో పెద్ద ఇలాఖాతా మాఫియా నడుస్తున్నదిరా. లేకుంటే ఈమె ఎందుకు ఏం ఆపుతుంది? లేదన్నా. మళ్ళీ ఎందుకు ఆపినప్పుడు? లేనప్పుడు ఈమె ఎందుకు ఆపుతుంది? నీకు ఇంట్లో నుంచి పంపించాను నేను దీనికేనా? ఇంట్లో నాకు వద్దున చెప్తుంటే కూడా నేను ఏముందా అన్న, అందుకే ఆపనీక పోయింది ఈమె. ముందు ఆయనను కాదు ఈమెను అనాలే. అదే అంటున్నాను. ఇప్పుడు మీరే చూసిరు. ఇప్పుడు కొట్టినీకి వస్తే ఎవరు ఆపిరు? ముందు తెలియదు అన్నది. ఇప్పుడు కొట్టనీక పోతేనేమో ఆపేస్తుంది. ఏంది అసలు ఇదంతా? ఇంట్లో ఇప్పుడు నేను మమ్మీ డాడీకి ఏం చెప్పాలి? వాళ్ళు వద్దన్నా కూడా నేనే ఫోర్స్ చేసి నీకు పంపించిన జిమ్కి. నేను నువ్వు జిమ్కి వచ్చి చేసే పనిదా? ఆ పిల్లని బడి మేపించుకుంటుంటే మిద్దరు ఎగిరిపోతారా? టైట్ పట్టుకుంటాను. ఎట్లా పట్టుకుంటారా? నువ్వు ఎగిరిపోతావు అంటే కట్టె పూల ఎక్కువనో నీకు ఎందుకురా ప్రేమలు దోమలు చదువుకోర్రా అంటే. ఇప్పుడు ఏమంటారా అన్న? ఆ పిల్ల ఏడుస్తుందనా? ఉన్నది దీన్ని అనాలి అసలు. జిమ్కి పంపిస్తే గిదా సంగతి. కర ఏం భయపడకరా. ఓ ఏమైంది? ముందలకి ఇదంతా ప్రాంక్. కెమెరా ఉంది వీడు. హాయ్ గాయ్స్. నీ దగ్గర ఏడుస్తున్నావు నువ్వు? ఏడవకి లేవు ఇక ఇంటికి పోయిన తర్వాత. కొంచెం అన్న అసలు గది ముచ్చట. తాగిందా? ఇదంతా ఏంటంటే నేను అన్న ఈ వద్దునే ఆడు అందరం అనుకుని ఒక ప్లాన్ వేసుకొని వచ్చినాం. మీరందరు నా మీద నెక్స్ట్ టైం నేను చూసుకుంటాను. సో మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయరి, షేర్ చేయరి, కమెంట్ చేయరి, సబ్స్క్రైబ్ కొట్టుర్రి. రైట్, మరొక వీడియోతోటి చెప్పుర్రా. చెప్పురా, మళ్ళా కలుస్తామని చెప్పు. బాయ్ గాయ్స్. మళ్ళీ ఇంకో వీడియో తోటి మళ్ళా కలుస్తాం. మళ్ళీ కాదురా, మళ్ళీ ఒక వీడియోనే అన్నా నేను. మళ్ళొక వీడియోతోటి కెమెరామెన్ అయితే తెలుసు, మస్తు నవ్వుకుంటాడు.